ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పరామర్శల పేరిట రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తునిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తుందని, వైసీపీలా వ్యవస్థలను విధ్వంసం చేయమని చెప్పారు. అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పాడు చేయడానికి, ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కానివ్వండి, ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి, తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు, పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుతంత్రపు ఆలోచనతో ఏ విధమైన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రైతులు పరామర్శకు వెళ్ళారు. ఆ రైతులకు సంబంధించి పొగాకు రైతులకి 22 కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది. ఎప్పుడు గతంలో ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు. ఒకసారి చెక్ చేసుకోండి. 5 సంవత్సరాల వైసీపీ కూడా ఉంది కదా, ఎప్పుడన్నా పొగాకు కొనుగోలు చేశారని అడగండి. అదేవిధంగా కోకోకి 50 రూపాయల కిలోకి ఇచ్చి మరి కోకోని కొనే పరిస్థితి. మరి అదేవిధంగా మరి మ్యాంగో 4 రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను.